డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేని కోన మండలంలో కల్తీ పెట్రోల్ కలకలం రేపింది. కాట్రేని కోన మండలం ఇండియన్ ఆయిల్ శివశంకర్ ఏజెన్సీ పెట్రోల్ బంకు వద్ద గందరగోళం నెలకొంది. బంకులో పెట్రోల్ తీసుకున్న వాహనదారులు కల్తీ ఇంధనం కారణంగా తమ వాహనాల ఇంజిన్లు స్టార్ట్ కావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అవినాష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితులు బంకు వద్ద ఆందోళన చేపట్టగా అధికారులు పరిస్థితిని సమీక్షించారు. పెట్రోల్ శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపినట్లు ల్యాబ్ రిపోర్టర్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అవినాష్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, అప్డేట్స్ ఏంటి? కల్తీ పెట్రోల్కి సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేశారా? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ఇక కాట్రేని కోన మండలంలో కల్తీ పెట్రోల్ కేసు అయితే మాత్రం పూర్తిగా సంచలనం రేపిస్తుంది. అయితే కాట్రేని కోన మండలంలో ఇండియన్ ఆయిల్ శివశంకర్ ఏజెన్సీ పెట్రోల్ బంక్ వద్ద ఉదయం భారీగా గందరగోళ పరిస్థితి నెలకొంది. బంకులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులు పెట్రోల్ నింపుకుని వెంటనే తమ వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సంఘటనపై ఒక వ్యక్తి కాట్రేని కోన పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ అవినాష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనకు కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే బంకు వద్దకు పెద్ద సంఖ్యలో వాహనదారులు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ బంకు వద్ద ఇదే విధంగా అయితే మాత్రం ఈ యొక్క కల్తీ పెట్రోల్ రావడం వల్ల బళ్ళన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, ఆటోలు కూడా పూర్తి స్థాయిలో పాడైపోతున్నాయి కూడా వాగ్వాదం జరగడం జరిగింది. అయితే ఎస్ఐ అయితే పూర్తి అవినాష్ మాట్లాడుతూ బంకు నుండి పెట్రోల్ వాహనాలు సేకరించి ప్రయోగశాలను కూడా పంపిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని, కల్తీ నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని కూడా సంబంధిత అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే నిపుణుల ఆధారం ప్రకారం ఇటువంటి కల్తీ పెట్రోల్ మోసాలు చాలా రకాలుగా జరుగుతున్నాయని, కోనసీమ జిల్లాలోనే కాదు తూర్పుగోదావరి ప్రతి జిల్లాలో కూడా కొంతమంది అక్రమంగా నీరు, కిరోసిన్ లేదా తక్కువ నాణ్యత గల రసాయనాలు పెట్రోల్ కలిపి ఇటువంటి ధరలు తగ్గించి లాభం పొందే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా ఈ యొక్క విషయంలో తేలుతుంది. అయితే వాహనాల ఇంజిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంటే పూర్తిగా మైలేజ్ తగ్గిపోతుందని కూడా చాలా మంది ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది అయితే మాత్రం ప్రమాదం ఉందని చెప్పి కూడా భయపడుతున్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇక్కడ తీసుకుపోవడంతో కూడా ఎప్పటికప్పుడు అధికారులు మోహరించకుండా ప్రతి ఫిష్మెంట్ వచ్చేటప్పుడు ఏదైతే ట్యాంకర్ స్థాయి బ్యాచ్ నంబర్ల సరఫరా వాహనాల వల్ల స్పష్టంగా నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఇప్పటికే ఏదైనా అనుమానం వచ్చినప్పుడు అమ్మకాన్ని తాత్కాలికంగా నిలిపివేసి బాధితుల వివరాలు కూడా నమోదు చేసి ఇటువంటి శాంపుల్ కూడా ల్యాబ్ కు పంపాలి. ఇటువంటి విధానం కూడా ఎంఎస్ఓ కూడా ఎక్కడ పట్టించుకోవడంతో ఏదైతే బంక్ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే వ్యాపారం దందాగా మారుతుంది. కొన్ని ఏరియాల్లో కూడా యానం నుంచి కూడా ఎక్కడ పెట్రోల్ కూడా తీసుకుని మోసంగా పూర్తి చేసి వాటిలో కల్తీ కూడా కల్పించడం జరుగుతుంది. అయితే పెట్రోల్ లో కూడా పూర్తిగా మోసాన్ని గుర్తించి కొన్ని లక్షలు కూడా మనం గుర్తించుకోవాలి. పెట్రోల్ రంగు వాసన మారితే అలాగే వాహనం ఒక్కసారిగా ఆగిపోతే వెంటనే సంబంధిత అధికారులకు అయితే మాత్రం ఫిర్యాదు చేయాలి. అదే విధంగా బ్యాచ్ లో ఇంధనం నింపుకున్న వాహనాలు ఒకేసారి కూడా ఆగిపోతున్నాయి కూడా ఇక్కడ ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో పూర్తి స్థాయిలో అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే అధికారులు మరి ఆయిల్ కంపెనీలు కూడా కఠినంగా తనిఖీలు చేయాలి. నాణ్యత, నియంత్రణ, ల్యాబ్ పరీక్షలు కూడా క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో మాత్రం ఈ అనుమానం ఉన్న బంకులపై ఇంధనం కూడా నింపకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే కాట్రేని కోన ప్రాంత ప్రజలు ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ల్యాబ్ ఫలితాల ఆధారంగా ఈ కల్తీ పెట్రోల్ మిస్టరీకి పూర్తిగా కూడా వివరణ ఇవ్వబోతుందని కూడా చెప్తుంది. అయితే కోనసీమ ప్రజలు నాణ్యమైన ఇంధనం కోసం అయితే మాత్రం నిజాయితీ పనిచేసే పెట్రోల్ బంకులు కావాలని చెప్పేసి ప్రజల్లో అయితే మాత్రం ఆందోళన అయితే ఎక్కువగా ఉంది మనోజ్. అలాగే కల్తీ పెట్రోల్కి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా పెట్రోల్ బంక్ యాజమాన్యం మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అది కరెక్ట్ గా ఉంది మనోజ్. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎంఎస్ఓలు అందరూ కూడా పెట్రోల్ బంక్ లో ఏదైతే పూర్తి స్థాయిలో నీరు కలిపి తక్కువ రేట్లో లాభాలు గడించేందుకు నాణ్యమైన పెట్రోల్ లేకుండా అధికారులు సైతం వారి చేతులు తడుపుతూ కూడా ఇప్పటికే చాలా చోట్ల కూడా ప్రత్యేకంగా మనకి ప్రజల ద్వారానే ఎక్కువగా మనకి చెప్పడం జరిగింది. అయితే ఏదైతే పూర్తి స్థాయిలో పెట్రోల్ మోసం జరుగుతుందో వాటిపై పూర్తిగా నిర్ధారణ జరిపి ల్యాబ్ల నుంచి వచ్చిన పరీక్షల ఆధారంగా వాటిలో మాత్రం తెలిస్తే వెంటనే పెట్రోల్ బంకులు సీజ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది మనోజ్. Right, Ashok. Thank you for the updates.